వచ్చినప్పుడు ప్రపంచానికి తెలిసినటువంటి నెట్వర్క్ మార్కెటింగ్ డైరెక్ట్ సెల్లింగ్ భారతదేశానికి తెలియదు. భారతదేశంలో నెట్వర్క్ అంటే తెలియకపోవడం వల్ల ఆ కాన్సెప్ట్ తో విచ్చలవిడిగా కంపెనీలు జనాలను మోసం చేయడం స్టార్ట్ చేసి సార్ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ ఎంతమంది తెలుసు? నేను 10,000 కట్టి ఒక ఇద్దరితో 10,000 కట్టియాలి తెలుసా లేదా? ఈ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ రావడం వల్ల మనలాంటి మిడిల్ క్లాస్ పీపుల్ కి డబ్బు రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి డబ్బు వస్తుందనే ఆశతో డబ్బు కట్టించడం స్టార్ట్ చేసి ఒక్కసారిగా కంపెనీలు ఎత్తేయడం వల్ల మోసపోయి ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారా లేదా? సో ఇలాంటి ఆర్థిక నేరాలు ఎక్కువ అవుతున్నాయి, జనాలు మోసపోతున్నారు. సో డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఏంది, డైరెక్ట్ సెల్లింగ్ గొప్పతనం ఏందని చెప్పేసి మన మోడీ గవర్నమెంట్ 2016లో ఒక కమిటీ వేసి 2016లో గైడ్ లైన్స్ తీసుకోవడం జరిగింది. ఈ గైడ్ లైన్స్ అనుగుణంగానే ప్రతి ఒక్క కంపెనీ రన్ చేయాలి. మరి ఈ గైడ్ లైన్స్ ఏమున్నాయంటే ఏ వ్యక్తిని కూడా బలవంతంగా జాయిన్ చేయకూడదు. ఏం చేయాలి? బలవంతంగా జాయిన్ చేయకూడదు. అవసరం లేని వస్తువుల్ని ఇవ్వకూడదు. ఇప్పుడు మార్కెట్లో మనీ సర్క్యులేషన్ స్కీమ్ అయిపోయినాక 2016 తర్వాత గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత ఇంకొన్ని కంపెనీలు వచ్చినాయి. ముక్కుపుడక కంపెనీలు ఎంతమంది తెలుసు? ముక్కుపుడక కంపెనీ ఎంతమంది తెలుసు? బైక్స్ కంపెనీ ఎంతమంది తెలుసు? చాలా కంపెనీలు ఉన్నాయి సార్. ఇప్పుడు నాకు చెప్పండి, ఒక వ్యక్తి జీవితంలో బైక్ ఎన్నిసార్లు కొంటాడు? ఎన్నిసార్లు? ఒక్కసారి కొంటాడు కదా. రెండోసారి కొనాలంటే మళ్ళీ 10 ఏళ్ళు లాగాలి, అవునా కదా? రైట్. ముక్కుపుడక కొన్న వ్యక్తి మళ్ళా ముక్కుపుడక కొంటాకి ఎన్ని రోజులు పడుతుంది? ఇప్పుడు బైక్ నీకు ఉపయోగం, వీళ్ళకి ఉపయోగమా? ముక్కుపుడక వీళ్ళకి ఉపయోగం, నీకు ఉపయోగమా? లేదు. ఈ కంపెనీలు కూడా మళ్ళా కొత్త రూపం చేసి నీకు అవసరం లేని వస్తువులు తీసుకొచ్చి కూడా మార్కెట్లో బిజినెస్ చేస్తూ ఉన్నాయి. సో గవర్నమెంట్ ఏమంటుందంటే ఏది మంచి కంపెనీయో ఏది చెడ్డ కంపెనీయో నువ్వే డిసైడ్ అవ్వు అని చెప్పేసి మనకి గైడ్ లైన్స్ తో పాటు ఒక రెగ్యులారిటీ చట్టం ఉండాలి. కాబట్టి 2021 డిసెంబర్ 28వ తారీఖున రాజ్యసభలో బిల్లు పాస్ చేసి ఒక చట్టాన్ని కూడా రూపొందించారు. దాన్నే కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటారు, దాన్నే డైరెక్ట్ సెల్లింగ్ యాక్ట్ అంటారు. ఏమంటారు? డైరెక్ట్ సెల్లింగ్ ఈరోజు భారతదేశంలో లీగల్. సో ఈ డైరెక్ట్ సెల్లింగ్ లీగలైజ్ చేస్తూ మనకి గైడ్ లైన్స్ ఇస్తూ మనకి గవర్నమెంట్ ఏం చెప్పిందంటే ఏది మంచో ఏది చెడో నువ్వే డిసైడ్ అవ్వు అని చెప్పేసి మన మీదే వదిలేసింది. మరి భారతదేశంలో డైరెక్ట్ సెల్లింగ్ ఎలా ఉంది? ఎందుకంటే ఈరోజు మార్నింగ్ సెషన్ లో మన సిసిఎల్ సార్ చెప్పాడు, అమెరికాలో దాదాపు 2 లక్షల కోట్ల టర్న్ ఓవర్ చేస్తుంది. ఎంత? 2 లక్షల కోట్ల టర్న్ ఓవర్ చేస్తే ఇండియాలో జస్ట్ 22,140 కోట్ల టర్న్ ఓవర్. అమెరికా జనాభా 30 నుంచి 35 కోట్లు, మన జనాభా 147. దాదాపు ప్రపంచంలో టాప్ 1 మనమే. మరి డైరెక్ట్ సెల్లింగ్ అంటేనే వస్తువులు కొనటము వాడటం కదా, అవునా కదా? మరి వస్తువులు వాడే వాళ్ళు అమెరికాలో ఎక్కువ ఉన్నారా, మన దగ్గర ఎక్కువ ఉన్నారా? కానీ డైరెక్ట్ సెల్లింగ్ లో ఇండియాలో చాలా తక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే ఇంకా నాలెడ్జ్ రాలేదు. ఈ మీటింగ్స్ అన్ని కూడా దానికోసమే, ఇవి మోసం కాదు, దీన్ని పట్టుకుంటే నీకు తలరాత మారుతుంది అని చెప్పి తెలియజేయడం కోసమే ఇలాంటి మీటింగ్స్ అన్ని కూడా పెట్టి అవేర్నెస్ తీసుకొస్తా ఉన్నాం. ఓకేనా సార్? రైట్. నెక్స్ట్